నమస్తే, నేను మీ సతీష్. దేశంలో ఎస్ఐఆర్ కీలక దశకు చేరుకుంది. 16 రాష్ట్రాలు సహా 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి మూడో దశకైతే కనుక ఈ సర్ ప్రక్రియ చేరినటువంటి పరిస్థితి. అటు ఏపీలో అలాగే ఇటు తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ఇక అటు ఓటర్ల ముసాయిదా కావచ్చు, అధికారులకు శిక్షణ కావచ్చు, అలాగే తుది ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి ఆఖరి తేదీని కూడా ఖరారు చేస్తూ ఇప్పటికే కొన్ని ప్రకటనలు కూడా విడుదలైన నేపథ్యంలో మరి ఈసీ ఇప్పుడు ఈ సర్ పైన చేస్తున్నటువంటి అంటే సర్ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ అంశం అటు రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఇప్పటికే అనేక చోట్ల దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలు ఈ సర్ ప్రక్రియ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి వేళ మరి ఈ సర్ ప్రక్రియ ముందుకు సాగుతున్నటువంటి విధానం ఎవరికి మేలు చేయబోతా ఉంది, ఎవరికి నష్టం కలిగించబోతా ఉంది, ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ఈ ప్రక్రియే అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి కారణమైంది, తమిళనాడులో స్టాలిన్ ఓటమికి ఎస్ఐఆరే కారణం అంటూ అనేక విమర్శలు చూసాం ప్రతిపక్షాల నుంచి. మరి ఇప్పుడు అదే ప్రక్రియ తుది దశకు అంటే కీలక దశకు చేరింది. మూడో దశ అటు ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లోనూ అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు 3 చోట్ల కూడా ఇది మూడో దశ నిర్వహించబోతా ఉన్నారు. ఇక ఓటర్ జాబితా కూడా తుది తేదీని ఖరారు చేస్తూ ప్రకటన చేసింది ఈసీ. మరి దీనిపైన ఇప్పుడు ప్రతిపక్షాల ఆందోళన కావచ్చు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా మరి గగ్గోలు పెడుతున్నటువంటి వైనం. అంటే ఈ సర్ ప్రక్రియ పూర్తయితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే సర్ బేజారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అదేంటది? అదొక ప్రక్షాళన. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ప్రక్షాళన చేస్తున్నటువంటి విధానం. మన దేశంలో ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో ఓటర్ జాబితాలకి వైరస్ పట్టింది. ఇప్పుడు ఆ వైరస్ వదిలిచే వ్యాక్సిన్ ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది. అసలు ఇది అవసరం ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ, పశ్చిమ బెంగాల్కి ఎంత అవసరమో, తమిళనాడుకి ఎంత అవసరమో, ఇతర రాష్ట్రాలకు ఎంత అవసరమో, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏది మనం చూసాం. అసలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ నువ్వు కని విని ఎరగని అంశం. ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి దొంగ ఓటు కార్డులు పుట్టించారు. దేశంలో ఏ నియోజకవర్గంలో అన్నా విన్నావా, కన్నావా? ఎన్ని? 32,000 ఓట్లు. సిఈసి మొన్న ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు రాజీవ్ కుమార్ వచ్చి ఇక్కడ ఎస్పీలతో కలెక్టర్లతో మీటింగ్ పెట్టారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఒక ఐఏఎస్ని లేచి నుంచోమన్నాడు. నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడు. ఆయన బిత్తరపోయాడు. అంటే మెడ మీద కత్తి పెట్టి ఐఏఎస్ల యొక్క పాస్వర్డ్లు కూడా వీళ్ళు తెలుసుకొని ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకుని 32,000 డూప్లికేట్ కార్డులు తయారు చేశారంటే అదే గురుమూర్తి ఎన్నిక. ఎవరైనా గిరీషానో ఎవరో అప్పటి మున్సిపల్ కమిషనర్ తిరుపతి. అంటే మనం ఎంత మేర చెదలు పట్టింది ఓటర్ జాబితా కంటే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అదే కాదు, డబల్ ఎంట్రీలు, దొంగ ఓట్లు ఒక సమస్య, డబల్ ఎంట్రీలు మరో సమస్య. ఈ నాయకులు ఏం చేస్తారో చెప్పనా, అతనికి గ్రామంలో ఓటు ఉంటుంది, అక్కడ టౌన్లో ఓటు ఉంటుంది. అంటే అవసరమైతే అక్కడ జెడ్పీటీసీ వేయాలి, జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలి. అవసరమైతే ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేయాలి, చైర్మన్ అవ్వాలి, మున్సిపల్ చైర్మన్ అవ్వాలి. ఇప్పుడు నీకు ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అంటే హైదరాబాద్ ఖాళీ అవుతుంది. అసలు నీకు ఆ టోల్ గేట్ దగ్గర అన్ని వెహికల్సే. ఎందుకని? అంటే ఉండేది హైదరాబాద్లో, ఇక్కడ ఓటు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఓటు ఉంటుంది. ఒకే రోజు ఎలక్షన్ వస్తే అది వేరు, కానీ ఈ 2 రాష్ట్రాల్లో 2 వేరు తేదీలు ఎలక్షన్ ఇస్తే కొంపకొల్లేరు అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూసాం ఏది, అసలు ఒక లక్షల సంఖ్యలో ఏపీకి వెళ్ళి ఓటేయటం. నేను అంటోంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎన్ని ఓట్లు పోయినాయి, దీనివల్ల 1 కోటి ఓట్లు పోయినాయి అన్నారు. అక్కడ సమస్య ఏంటి? అది దేశ భద్రత. వాళ్ళు ఏది బంగ్లాదేశ్ నుంచి వాళ్ళందరూ రావడం, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటం, ఇక్కడే ఓటు. అది ఆమెకి ఓట్ బ్యాంక్ అయితే కావచ్చు, ఎవరికి? మమతకి. కానీ వాళ్ళ వల్ల భద్రత పెను ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో ఇది కేవలం మమత కోసం తెచ్చింది కాదు సార్, లేకపోతే స్టాలిన్ కోసం తెచ్చింది కాదు. ఇక్కడ కూడా లేపారంట. ఎన్ని? 75 లక్షల ఓట్లు ఏమో పోయాయి. ఆ 75 లక్షల ఓట్లలో బీజేపీకి వేసేవాళ్ళు ఉంటారు, అన్నాడీఎంకేకి వేసేవాళ్ళు ఉంటారు. అదే వాళ్ళ కూటమి, ఎన్డీఏ కూటమి. కేవలం స్టాలిన్ ఓట్లే పోయినాయా?
మనం అంటుంది అదే, ఏది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎంత అవసరమో కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం అత్యవసరం. అసలు గుంటూరు శ్యామల నగర్ ఒక ఇంట్లో 256 ఓట్లు ఒకే డోర్ నెంబర్ పైన, లేకపోతే అసలు 0 డోర్ నెంబర్ పైన ఎన్ని ఓట్లు ఉన్నాయి? డోర్ నెంబర్ 0 ఉంటుందా? లేకపోతే అసలు ఒక ఇంట్లో పట్టాభిపురం 760 ఓట్లు, విజయవాడలో 460 ఓట్లు ఒకే డోర్ నెంబర్ పైన ఎలా ఉంటాయి? నేను అంటోంది అదే, ఏది డబల్ ఎంట్రీలు కావచ్చు, దొంగోట్లు కావచ్చు, మొత్తం లేపాయా. ఇప్పుడు అక్కడ 1 కోటి పోయినాయి, ఇక్కడ 75 లక్షలు పోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4,16,16,40 ఓట్లు ఉన్నాయి. 1 కోటి పోతాయా? నేను అనేది అది 75 లక్షలు పోతాయా? మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో టెలికాన్ఫరెన్స్ ఏదో పెట్టినట్టున్నాడు, మొత్తం వాళ్ళ యొక్క క్యాడరు, అది ఆ శ్రేణులు, బూత్ ఇన్ఛార్జీలు వీళ్ళందరితో ఇప్పుడు అప్రమత్తం చేసుకోవటంలో తప్పు లేదు. తెలుగుదేశం అయినా జనసేన అయినా మన ఓటు మనం కాపాడుకోవాలి. అసలు అది సిటిజన్ యొక్క డ్యూటీ, పౌర విధుల్లో ఒక భాగం. ఏది ఇప్పుడు వాళ్ళు ఇంటింటికి తిరుగుతారు, బిఎల్ఓలు ఉన్నారు. రేపు పొద్దున మీరు చెప్పినట్టుగా 15వ తారీఖు నుంచి ఇంటింటి సర్వే అనుకుంటా. దాంట్లో వచ్చేసి వాళ్ళు ఏదో ఎన్రోల్మెంట్ ఫామ్ ఒకటి ఇస్తారు, మీరు కలర్ ఫోటోతో దాని మీద అతికిచ్చి అప్పుడు మీకు సంబంధించినటువంటి అన్నీ ఇవ్వాలి. అది కంప్లీట్ ఫిలప్ చేయాలి. అర్హుల ఓట్లు పోవు, అనర్హుల ఓట్లు మాత్రం లేచిపోతాయి, అది వాస్తవం. మరి వైసీపీ బేజారెత్తుతుంది, జగన్మోహన్ రెడ్డి బేజారెత్తుతుందంటే దొంగ ఓట్లు చేర్చిన వాళ్ళు, దొంగ ఓట్లు వేసేవాళ్ళు బేజారెత్తుతారు. అంటే దొంగ ఓట్ల పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి? తెలుగుదేశం కూడా వాళ్ళ శ్రేణులతో ఇవాళ కాదు రేపైనా మరి ఇస్తారు. రేపొద్దున మహానాడులు కూడా పిలిపిస్తారు. ఈరోజు జనసేన ఆయన అసలు పెట్టుకున్నాడు మీటింగ్ తన కార్యాలయంలో, పవన్ కళ్యాణ్. ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, మొత్తం ఈ సభ్యత్వ నమోదులో ఎవరైతే వాళ్ళెవరో సాధక ఏదో అన్నట్టున్నారు వాళ్ళందరితో మీటింగ్లో కూడా ఆయన ఇచ్చే సందేశం ఇదే. రేపటి సర్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ ఓట్లు అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడండి, అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఒక 48,000 మంది ఉంటారు బిఎల్ఓలు, లేకపోతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు ఒక 60,000 మంది ఎంతో, అందరూ కలిసికట్టుగా చేసుకోవటం. కాకపోతే ఇప్పుడు వాలంటీర్లు లేరు. ఏది అప్పుడు మనం చూసాం ఆ ఓటర్ జాబితా, అప్పుడు వాలంటీర్ల పాత్ర ఏ విధంగా, అసలు ఎన్ని లక్షల ఓట్లు తెలుగుదేశంకి పడాయి, జనసేనకు పడాయి, వాళ్ళు ఎలా ఎత్తేసారో. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విమర్శ వస్తుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈయన ఓట్లు పోయినాయి అని హెచ్చరించారు. నా 17 లక్షలు పోయినాయి అంటారు, మా పార్టీ 30 లక్షల ఓట్లు పోయినాయి అంటారు. ఓటుని కాపాడుకోవటం ఓటరు యొక్క బాధ్యత. అర్హుల ఓట్లు ఎవ్వరూ తీయరు, అనర్హుల ఓట్లు మాత్రం పోతాయి.